నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు నేను చేసి చూపించేది పండుమిర్చి టమాటా పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారు. పండుమిర్చి అనేది ఈ విధంగా ఉంటాయి. పండుమిర్చి నేను ఒక 10-12 వరకు పండుమిర్చిని తీసుకున్నాను. టమాటాలు ఒక 7-8 టమాటాలు ఎప్పుడైనా పండువి తీసుకుంటే ఒక రకంగా పచ్చడి టేస్ట్ ఉంటుంది. కచ్చ టమాటాలు కలర్ లేని టమాటాలు తీసుకుంటే పచ్చడి అనేది అదొక టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఏ టేస్ట్ని బట్టి తింటారో ఆ టమాటాలను తీసుకోండి. పండుమిర్చిని నీళ్ళలో కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలను కూడా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకొని పండుమిర్చిని చిన్న చిన్న ముక్కలాగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు ఈ విధంగా మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా కట్ చేసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ సగం స్పూను ఆవాలు, సగం స్పూన్ మెంతులు, 1 స్పూను జీలకర్ర, ఒక 10 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకొని నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ శనగపప్పు మినపప్పు ఇష్టం లేదు అనుకునేవారు నూనె లేకుండా నువ్వులు కానీ పల్లీలు కానీ వేయించుకోవచ్చు. తర్వాత అదే టైంలో వేసుకోవాలన్నమాట. నూనె లేకుండా ముందుగానే మనం నువ్వులు కానీ పల్లీలు కానీ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఒకవేళ ఈ విధంగా టేస్ట్ ఇష్టపడే వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి. పండుమిర్చిని కూడా వేసుకొని తర్వాత పండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ దొడ్డు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర పుదీనా నీళ్ళలో కడిగి తీసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే పులుపు ఇష్టపడే వాళ్ళు ఈ టైంలో చింతపండు ఒక 2-3 రెమ్మలను కూడా వేసి ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత పక్కన తీసి బాగా చల్లారని పెట్టాలి. మళ్ళీ అదే స్టవ్ మీద 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, శనగపప్పు మినపప్పు కూడా వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని ఇలా పోపును అనేది పెట్టుకొని మిక్సీ జార్లోకి టమాటా పండుమిర్చిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ పోపును